ఎపిడ్యూరల్ వల్ల బేబీ మీద షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? సో, రెగ్యులర్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, లేబర్ ఎపిడ్యూరల్ తీసుకున్న తర్వాత ఏమైనా సెల్ఫ్ అంటే మదర్ మీద ఎఫెక్ట్ కానీ, లేకపోతే బేబీ కడుపులో ఉంది ఆల్రెడీ. సో, మనం ప్రొసీజర్ తీసుకుంటున్నాం కాబట్టి, బేబీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని అడుగుతుంటారు. బేబీ మీద అయితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి. ఆహ్, ఇన్‌ఫాక్ట్ బేబీకి హెల్ప్ అయ్యేలాగా ఈ పెయిన్ రెడ్యూస్ అవ్వడం వల్ల, బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల, బేబీ ఇంకా హెల్తీగానే ఉంటుంది లోపల. తర్వాత మదర్ మీద సైడ్ ఎఫెక్ట్స్ రేర్‌గా వస్తుందనమాట. మరి ఫ్రీక్వెన్సీ తక్కువే. తర్వాత అందరిలో వస్తుందని కాదు. బట్ కొందరిలో వచ్చే ఛాన్సెస్ ఏంటివంటే కొద్దిగా వామిటింగ్ సెన్సేషను, తర్వాత కొద్దిగా షివరింగ్, లేకపోతే కొద్దిగా బీపీ ఫాల్ అవ్వడము, కాళ్ళలో కొద్దిగా వీక్‌నెస్ రావడము. ఇవన్నీ మైల్డ్ సింప్టమ్స్. దే విల్ సబ్సైడ్ ఓవర్ 15-20 మినిట్స్. అది కాక మనం రెగ్యులర్‌గా కంటిన్యూయస్‌గా మానిటరింగ్ చేసుకుంటుంటాం కాబట్టి వీటి నుంచి పెద్దగా సైడ్ ఎఫెక్ట్ అనేది లేదనమాట. ఒకసారి మదర్ లేబర్ ఎపిడ్యూరల్ ఆప్ చేసిన తర్వాత మోస్ట్ ఫ్రీక్వెంట్ డౌట్ ఒకటి మైండ్‌లో ఉండిపోయేదేంటంటే బ్యాక్ ఏక్ గాని, హెడ్ ఏక్ గాని ఇలాంటి కాంప్లికేషన్స్ ఫ్యూచర్‌లో ఉంటాయా మాకు అని అడుగుతుంటారనమాట. ఇన్‌ఫాక్ట్ వి ఎంకరేజ్ క్వెషన్స్ తర్వాత మేము డౌట్ క్లియర్ చేయడానికి కూడా మేము కూడా రెడీగా ఉంటాం కాబట్టి వాళ్ళు అడుగుతారు. మేము చెప్పేదేంటంటే బ్యాక్ ఏక్ ఎపిడ్యూరల్‌కి సంబంధం లేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో బ్యాక్ ఏక్ రావడానికి చాలా కారణాలుంటాయి. ఇన్‌ఫాక్ట్ ఓవర్ 9 మంత్స్ పీరియడ్‌లో మదర్ పోస్చరే మారిపోతుందనమాట. లార్డోసిస్ లాగొస్తుంది. సో, స్పైన్ కొద్దిగా బెండ్ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ అది రివర్సిబుల్ అనుకోండి. బట్ ఆ బెండ్ అవ్వడం వల్ల కొద్దిగా పెయినొస్తుంది. తర్వాత డెలివరీ అయిన తర్వాత బేబీ ఫీడింగ్ కోసం వాళ్ళు తీసుకునే పోస్చర్ గాని, తర్వాత కొన్ని హార్మోనల్ చేంజెస్ అవుతాయి ప్రెగ్నెన్సీలో చాలా హార్మోన్. బికాస్ ఆఫ్ విచ్ ఆహ్, ఈ లిగమెంట్స్ అనేటివి కొద్దిగా లాక్సిటీ పెరుగుతుందనమాట. దానివల్ల కూడా స్ట్రెచర్ పోస్చర్ అనేది డిఫరెంట్ అవుతుంది. దానివల్ల బ్యాక్ ఏక్ వస్తుంది. అది కాకుండా లేబర్ ఎపిడ్యూరల్ ప్రొసీజర్ వల్ల బ్యాక్ ఏక్ వచ్చేదనేది ఒక అపోహ మాత్రమే.